ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రియ సహోదర సహోదరులారా, నేటి వాగ్దానంగా ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. ఏమిటంటే, మనము దేనికోసమైనా ప్రభువుని మనం అడుగుతూ ఉన్నామో ఆ కోరికనన్నిటినీ ప్రభువు తీరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గనుక మనము నిబ్బరము కలిగి ప్రభువులో ముందుకు వెళ్ళాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. గనుక మనం ఈరోజు ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని మన చేత పట్టుకొని వాగ్దానుసారంగా ఈ రోజంతటిలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసముంచి ప్రభువుని ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు దేవా. అయా తండ్రి, నేటి దినమును నేటి దిన వాగ్దానమును మాకిచ్చావు తండ్రి. అయా మీకు స్తోత్రాలు. అయా మా కోరికలన్నిటినీ తీర్చే దేవుడు నీవయ్యా. అయా మా యొక్క సంకటములన్నిటినీ కుదిర్చే దేవుడు నీవు తండ్రి. నీకు స్తోత్రాలు. అయా నీవు గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రియులు అయా మేము ఏ విధంగా కోరికలు కోరుకొని ఉన్నామో అయా మా కోరికలన్నిటిలో తీర్చే దేవుడు నీవు ప్రభా. అయా ఆనాడు తండ్రి మా యొక్క ఆనాడు తండ్రి అబ్రహాము తండ్రి అయా కోరుకొని ఉన్నప్పుడు తండ్రి నువ్వు సఫలపరిచిన దేవుడు ఆనాడు తండ్రి దానియేలు తండ్రి అయా సింహపు బోనులో ఉన్నప్పుడు తండ్రి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన యొక్క నీ కృపను అనుగ్రహించి సఫలపరిచిన విధానమునకై స్తోత్రాలు ప్రభా. అయా మా ప్రియులు మేము తండ్రి అయా నిన్ను కోరుకొని ఉంటుండగా అయా ఏ యొక్క ఉద్యోగపరం కావచ్చు, లేదంటే తండ్రి ఏదైనా జాబ్ నాలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారేమో, సమస్తం యావత్తు నీవే మాతో ఉండి అయా మాకు సఫలపరుస్తానన్న విధానమునకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించి బతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.